ఇవాళైతే మధ్యాహ్నానికి వంట చేసే ఇంట్రెస్ట్ అయితే లేదు నాకు. సో అందుకనేసి త్వరగా అయిపోతుందనేసి బేబీ సాదాన్ని పొప్పొంగలి అండ్ పులగమని కూడా అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి. హాయ్ గాయ్స్, ఇవాళైతే నాకు వంట చేసే ఇంట్రెస్ట్ లేదు. నేను అందుకనేసి టైం అయితే అయిపోతుందనేసి నేను టైం 12 దాటేస్తుంది. ఇంకా నేనైతే లంచ్ చేసేయాలి, టైం అయితే లేదు కాబట్టి. ఆల్రెడీ టైం అయితే 12:30 దాటేసింది. ఇంకా మా ఆయనకి టైం అయింది కాబట్టి నేనైతే ఇంకా మంచిగా బియ్యం అయితే వాష్ చేసి పెట్టుకున్నాను. సో మనమైతే 10 మినిట్స్లో వంట అయితే చేసేస్తుంది ఇవాళ. సో ఇందులోకి అయితే నేను ఈ రైస్లోకి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తున్నాను. జీలకర్ర, ఇంకా మిరియాలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, వెల్లుల్లి, కొంచెం అల్లం తీసుకున్నాను. సో ఇవైతే నేను ఇవాళ వంట ఇవన్నీ వేసి త్వరగా అయిపోయి పులగం అయితే చేస్తున్నాను ఇవాళ. పులగం, పొప్పొంగలి ఏమైనా అంటారు కదా. ఇంకా మీకు ఏమైనా కొత్త పేర్లు తెలిసి మీరైతే కామెంట్ చేయండి. నేనైతే పులగం ఇంకా పొప్పొంగలి అని అంటాము. మార్నింగ్ టిఫిన్కి అయితే చేసుకుంటారు. ఇవైతే నాకు ఈరోజు చాలా వంట చేసే ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు. సో అందుకని ఇంకా మా ఇంటికి మధ్యాహ్నం లంచ్ అయితే ఇవ్వాలి కాబట్టి సో 5 మినిట్స్లో అట్లా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది అనేసి నేనైతే ఇవాళ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని నెయ్యి కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసుకుంటున్నా. ఇంకా మా ఆయన వచ్చే టైం అయితే అయిపోతుంది. నేను త్వరగా అయితే చేసేసి వేడివేడిగా అయితే తింటే బాగుంటుంది. సో ఎవరికైనా వంట చేయడం ఇంట్రెస్ట్ లేనప్పుడు, లేక ఒకవేళ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇదైతే ఇన్స్టెంట్గా త్వరగా చేసుకోవచ్చు, బాగుంటుంది కూడా. అయితే ఇందులోకి ఇంకా అలాగే కొంచెం పెసలు కూడా వేసుకుంటున్నాను. ఇంకా తమిళలో అయితే బేబీ సాదం అనేసి చేస్తారు, చాలా బాగుంటుంది. అయితే టేస్ట్ చేశాను. మా ఆఫీస్లో ఒకసారి ఒక కన్న తీసుకొచ్చాడు, ఇప్పుడు మమ్మీ చాలా బాగా చేసింది అసలు. కొంతమంది ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ ఓన్లీ రైస్ మాత్రమే బాగా ఉడకబెట్టేసుకొని తర్వాత ఇవన్నీ వేసి తాలింపు వేసుకుంటారు. నేనైతే ఇలాగే చేస్తున్నాను. అసలు ముందు వంట చేయడం ఇంట్రెస్ట్ లేదంటే ఇంక తాలింపుకి ఇవన్నీ ఎక్కడేస్తా. సో ఇంకా ఇవాళ అయితే ఇన్స్టెంట్గా నేనైతే ఇది చేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా అయితే నేను ఒక మూత పెట్టేసుకుంటున్నాను. ఇది చూడండి, ఇదైతే ఇలా అయింది బేబీ సాదం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోతో